ఇంజనీరింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందాను. ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో పట్టా పొందాను. తర్వాత సుదీర్ఘకాలం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఇండియా, అమెరికాలో పనిచేశాను. తర్వాత ఇప్పుడు కూడా ఫ్రీలాన్సర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. తర్వాత మా పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయ భూమి ఈ కంచిరేపల్లి గ్రామంలో, పెబ్బేరు మండలంలో ఇక్కడ 20 ఎకరాల మామిడి తోట. ఇది సుమారు 1998 సంవత్సరంలో వేసిన తోట. ఇది 20 సంవత్సరాల కింద. తర్వాత ఈ మిగతా 18 ఎకరాలలో 4 ఎకరాలు బెనీసా, హిమాయత్, దసరి, తర్వాత ఇంకొక 5 ఎకరాలు హిమాయత్, మంజీరా, చెరుకు రసము, రాయల్ స్పెషలు, భిన్న రకాల వెరైటీలు, మల్లిక, మల్గోవా రకరకాలు పెట్టడం జరిగింది. ఇది ప్రకృతి సేద్యము సుమారుగా 10 సంవత్సరాల కిందనే ప్రారంభించాము. ఈ 5 సంవత్సరాల కింద ఈ సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ గారిచ్చిన సూచనలతో, ట్రైనింగ్తో స్ఫూర్తి పొంది ఈ ప్రకృతి సేద్యము పూర్తి స్థాయిలో గో ఆధారిత వ్యవసాయం ప్రారంభించినాము. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ 20 సంవత్సరాల తోటకి చాలా కృషి చేసి ఈ గో ఆధారిత ఉత్పత్తులన్నీ ఉపయోగించి జీవామృతం తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది. కాలువల ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత డ్రిప్ వ్యవస్థ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత ఇలా జీవామృతం వాడుతున్నందుకు నేను చాలా గర్వంగా చెప్పగలను. చెట్లకు ఏ రకమైన రోగము, వేరుకుళ్ళు వ్యాధి కానీ, వేరే రోగాలు కానీ, చెట్లు ఎండిపోవడం కానీ జరగడం లేదు. ఈ చెట్లు చాలా ఆరోగ్యకరంగా ఉన్నవి. మీరు ఇక్కడ ఈ కాయ కానీ, పండు కానీ, ఇవి దాని లుక్లో కానీ, పరిమాణంలో కానీ ఇవన్నీ చూడవచ్చు. పళ్ళు అయినప్పుడు కూడా దాని వాసన అవి చాలా బాగుంటున్నాయి. తర్వాత ఈ జీవామృతము ఇవ్వడం వల్ల చెట్టుకు ఏ రకమైన రోగం రావడం లేదు. తర్వాత ఈ జీవామృతము చెట్టు వయసును బట్టి ఉపయోగించాలి. ఈ చెట్టు 20 సంవత్సరాల వయసు, మనము ఈ చెట్టు పాదు చుట్టూ జీవామృతం పోయవలను. తర్వాత ఈ జీవామృతం చెట్టు వయసు ఎంత ఉంటే అంత, ఇది 20 సంవత్సరాల చెట్టు, మనము 20 లీటర్ల జీవామృతం వారానికి ఒకసారి వాడవచ్చు, లేదంటే 2 వారాలకు ఒకసారి. తర్వాత మనము పిచికారి స్ప్రే చేయాలంటే మాత్రము ఒక 90% నీళ్ళు ఉండాలి, ఒక 10% జీవామృతం కలిపి పిచికారి చేయాలి. తర్వాత ఇక్కడ 5 సంవత్సరాల తోట ఉంది. దానికి 5 లీటర్లు, వారానికి 5 లీటర్ల జీవామృతం నీళ్ళతో పాటు డ్రిప్ ద్వారా పారిస్తున్నాము. తర్వాత కాలువల ద్వారా కూడా పారిస్తున్నాము. ఇది ఎటువంటి రకమైన రోగాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. మేము ఇది ఎగుమతి చేయడానికి కూడా వేదిక ఆర్గనైజేషన్ కంపెనీ, తర్వాత సేనా ఎక్స్పోర్ట్స్, రకరకాల కంపెనీలతో సంప్రదిస్తూ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా, గల్ఫ్ దేశాలకు కానీ, యూరోపియన్ యూనియన్కి కానీ, అమెరికాకు కూడా ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ దిశగా ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం. ప్రత్యేకించి ఈ నేలలు చదును చేసుకొని 3 ఫీట్ల లోతు, 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల ఎత్తు మట్టి తీసి ఎండాకాలమే తీసి ఉంచి బాగా ఎండగాలి ఏమైనా ఉన్న సూక్ష్మక్రిములు కూడా చనిపోతాయి. తర్వాత వర్షాకాలం ప్రారంభమైనప్పుడు పశువుల ఎరువు వేయడంతో పాటు పశువుల ఎరువు వేసి అది మట్టి పూడ్చి మళ్ళీ వర్షాకాలంలో జూలై మాసం కానీ, ఆగస్టు మాసంలో కానీ చెట్లు నాటాలి. మేము వాడిన మొక్కలు 6 నెలల నుంచి 12 నెలలు, 15 నెలల వయసున్న మొక్కలు మాత్రమే నాటినాము. అవే బాగా ఎన్నుకొని మంచిగా చెట్లు వస్తాయి. తర్వాత వాటికి చిన్న చెట్టు ఉన్నప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో 6 నెలల చెట్టు కానీ, సంవత్సరం చెట్టుకు ఒక 1/2 లీటర్ కానీ, లీటర్ కానీ జీవామృతం మాత్రమే పోయాలి. తర్వాత వారానికి కానీ 2 వారాలకు ఒకసారి కానీ జీవామృతము పిచికారీ చేసే సందర్భంలో
ఒక 90% నీళ్లు పోసి ఒక 10% మాత్రమే జీవామృతం పోసి 2 వారాలకు కానీ వారానికి కానీ ఒకసారి పిచికారీ చేయాలి. తర్వాత కాలువల ద్వారా కూడా నీళ్లు పారించినప్పుడు మనం అక్కడ ఒక తొట్టి పెట్టుకొని అక్కడ నుంచి దానికి ఒక నల్ల ఉపయోగించి నీళ్లు పారినంతసేపు జీవామృతం వచ్చేటట్టు ఏర్పాటు చేసుకొని జీవామృతం ఆ విధంగా వారానికి కానీ 2 వారాలకు కానీ ఒకసారి వదలాలి. మామిడి తోటలు కానీ, మోసంబి తోట కానీ, పనస తోట కానీ, ఏ రకమైన తోటలైనప్పటికీ వారం 10 రోజులకు ఒకసారి జీవామృతం ఇచ్చినచో ఎటువంటి రకమైన రోగాలు లేకుండా చాలా అద్భుతంగా పనిచేస్తూ వీలైనంత వరకు చెట్టును బతికించే అమృతంగానే జీవామృతం ఉపయోగపడుతుంది. ఎటువంటి రకమైన రోగాలు కానీ, ఏ రోగాలు కానీ, వేరుకుళ్ళు వ్యాధి కానీ ఎటువంటి రకాలైన రోగాలు రాకుండా జీవామృతము 2 వారాలకు కానీ 3 వారాలకు కానీ వాడినచో కూడా 100 నుంచి 130 సంవత్సరాలు మామిడి తోటలు వస్తాయి. అంత అది ఇది ప్రూవ్ అయింది. తర్వాత ఈ రసాయనాలు ఇట్లా వాడినచో మనకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలే వస్తాయి. తర్వాత విపరీతమైన రోగాలు, దాని పెట్టుబడి చాలా ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో, గో ఆధారిత వ్యవసాయంలో ఈ ఆవు ఆధారిత ఉత్పత్తులు, ఆవు పంచకము, ఆవు పేడ, ఈ అలసంద పిండి ఇవన్నీ యూజ్ చేసి జీవామృతం తయారు చేసి ఇచ్చినచో మనకు వీలైనంత వరకు పెట్టుబడి వ్యయం చాలా తగ్గి రైతులకు చాలా సహాయకారిగా ఉంటుంది జీవామృతము. ఈ రసాయన సేద్యంలో చాలా కష్టాలు ఉంటాయి. దాని ఫలితము రోగాలు, రసాయన సేద్యంలో నుంచి వచ్చిన పంటలు చాలా రకమైన చెట్లకు కానీ పంటకు కానీ అలానే రోగాలు అవన్నీ వస్తాయి. తర్వాత పంట వచ్చిన తర్వాత మామిడి అనుకోండి, మోసంబి అనుకోండి, తర్వాత వరి కానివ్వండి, జొన్న కానివ్వండి, రసాయనాలు వాడినప్పుడు చాలా రకమైన మనుషులకు కూడా రోగాలు వస్తున్నాయి. తర్వాత ఈ 3 నెలల పంటలు, 4 నెలల పంటలు కానీ, తాత్కాలిక పంటలు కానీ, లేకుంటే తోటలు కానీ, ఈ తోటల మధ్యలో కానీ వ్యవసాయ పొలంలో వరి పంటలో కానీ, వేరుశనగ పంటలో కానీ, కంది పంటలో కానీ ముందు జూన్ జూలై మాసంలో ఈ దైంచ అంటే జీలుగ విత్తనాలు వేసి ఒక 55 రోజులు పెంచి దాన్ని రోటోవేటర్ ఉపయోగించి అంటే మొత్తం జీలుగ విత్తనాలు చేను పూత వచ్చిన తర్వాత 55 రోజులకు రోటోవేటర్ పెట్టి కొట్టినప్పుడు పొలంలో ఒక కర్బన శాతం విపరీతంగా పెరుగుతుంది. అది రైతులు ఖచ్చితంగా పాటించాలి. ఈ పంట దిగుబడి కూడా చాలా పెరుగుతుంది, రోగాలు రానివ్వదు. అటువంటి జీలుగా దయించ వేసిన పంట పొలాల్లో జీవామృతం కూడా వాడినప్పుడు చాలా విపరీతంగా అభివృద్ధి చెందినట్టు నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్లో తేలింది. జీవామృతము వాడినప్పుడు రసాయన సేద్యంతో పోల్చినప్పుడు ఈ వచ్చే పంట దిగుబడి చాలా నాణ్యంగా ఉంటుంది. ఉదాహరణకు మామిడిలోనే తీసుకుంటే ఈ ప్రకృతి గో ఆధారిత సేద్యం చేసినప్పుడు గాలులు వచ్చినప్పటికీ లేకుంటే ఎటువంటి సందర్భంలో కూడా కాయ రాలడం జరగదు. ఈ రసాయనాలు కెమికల్స్ వాడినప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. ఈ తోటల నుంచి ఈ పిందె కాయలు రాలిపోతాయి. అది రైతులకు చాలా ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ప్రకృతి గోసేద్యము ఉపయోగించినప్పుడు ఈ చెట్ల దిగుబడి కానీ చాలా బాగుంటుంది, రోగాలు తక్కువ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయము, మామిడి చెట్లకు డిసెంబర్ చివరి వారంలో ఖచ్చితంగా నీళ్ళ తడి ఇవ్వాలి. ఆ సమయంలో పూతకు ముందు ఒక వారం రోజులు పులిసిన పెరుగు, మజ్జిగలో లేత కొబ్బరి నీళ్ళు మిశ్రమం వాడి ఈ డిసెంబర్ చివరి వారంలో ఒకసారి పిచికారి స్ప్రే చేయాలి. అలానే పిందె పట్టిన తర్వాత, పూత నుంచి పిందె మారిన తర్వాత మళ్ళీ జనవరి చివరి వారంలో కానీ మళ్ళీ ఈ లేత కొబ్బరి నీళ్ళు, పులిసిన మజ్జిగ మిశ్రమాన్ని స్ప్రే చేసి పిచికారీ చేసినచో చాలా పిందె బాగా నిలబడుతుంది. ఇది ఒక ముఖ్యమైన సూచనగా రైతులు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో రైతు తన పంట పొలంలోనే జీవామృతం తయారీకి అవసరమైన చెరుకు రసం కానివ్వండి, చెరుకు ద్వారా పండించుకోవచ్చు. అలసంద పిండి, బొబ్బర్లు, ఈ పెసరలు కానీ రైతు పొలంలోనే పండించుకొని రైతు జీవామృతం తయారీలో వాడుకొని ఈ పెట్టుబడి చాలా తగ్గించి ఇలా జీవామృతం తయారు చేసి పొలంలో 2 వారాలకు కానీ
డ్రిప్ వ్యవస్థ ద్వారా కానీ కాలువల ద్వారా కానీ వదిలినప్పుడు ఈ జీవామృతము వాడడంలో క్రమంలో ఈ వానపాములు ఎర్త్వామ్స్ భూమి లోపలి పొరల నుంచి మళ్ళీ రంధ్రాలు చేసుకొని భూమి పై పొరలకు వస్తాయి. అప్పుడు ఎండాకాల సమయంలో కూడా భూగర్భంలో ఉన్న నీటి తేమ చెట్టుకు అందించబడుతుంది. తర్వాత చెట్టుకు ఏ రోగం లేకుండా బాగా రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ వానపాములు భూగర్భం నుంచి భూమి పైపొరలకి చాలా రకమైన అత్యంత ముఖ్యమైన న్యూట్రియంట్స్ ఉన్న ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న మట్టిని విసర్జిస్తాయి. అది భూమి లోపల నుంచి పై పొరలకు వస్తాయి. ఈ చెట్టుకు నీటి వ్యవస్థలో అద్భుతంగా ఈ వానపాములు రావడం వల్ల నీటి వ్యవస్థ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది చాలా ఆరోగ్యకరంగా వస్తాయి. పంట దిగుబడి మామూలు దిగుబడికి పోటీపడి రెండింతల దిగుబడి వస్తుంది. తర్వాత మనకు మామూలు బహిరంగ మార్కెట్ కంటే మనకు ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఎగుమతి కానివ్వండి, పెద్ద పట్టణాల్లో మనము అమ్ముకున్నప్పుడు 2 రెట్లు 3 రెట్ల మామూలు రసాయన ఆధారిత పంట కంటే ఈ పండ్ల తోటల్లో మనకు 2 రెట్లు 3 రెట్లు ఆదాయం కూడా ఖచ్చితంగా వస్తున్నది. తర్వాత ఈ చెట్టుకు ఈ బోడో మిశ్రమము అంటే మైలుతొత్తు సున్నము కలిపిన మిశ్రమం వేయడం వల్ల చెట్టుకు చెదలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది కూడా అత్యంత ముఖ్యమైన వ్యవస్థ. ఖచ్చితంగా రైతులు ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ వాడాలి. దీంతో పాటు దీనికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ కోడిగుడ్డు తర్వాత నిమ్మరసంలో కోడిగుడ్లు వదిలి ఆ పెంకు కరిగిన తర్వాత ఒక సుమారుగా 15 రోజులకు కానీ తర్వాత జాజు కలిపి కూడా మేము బోడో పేస్ట్ ప్రత్యామ్నాయంగా కూడా వేస్తే మనకు చెదలు రాకుండా చెట్టుని చాలా సంవత్సరాలు రక్షించవచ్చు. ఈ మామిడి చెట్లలో ప్రధానంగా 2 రకాలు. ఒకటి రాయల్ స్పెషల్ అంటే చట్నీ, మామిడి చట్నీ కాయలు అనుకోండి. అది సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. ఈ రాయల్ స్పెషలు ఈ చేపల పులుసులో కానివ్వండి, లేకుంటే చట్నీలకు కానివ్వండి, ఈ వర్షాకాలంలో అక్టోబర్ సెప్టెంబర్ మాసంలో కూడా పంట వస్తుంది. రైతులు ఈ రాయల్ స్పెషల్ ఈ చట్నీకాయల మామిడి చెట్లు కూడా ఉండాలి మామిడి తోటలో సుమారుగా ఒక 25%. ఎందుకంటే రైతుకు వానాకాలం కూడా మామిడి తోట నుంచి ఆదాయం వస్తుంది. తర్వాత ఈ రైతులు జూన్ జూలై మాసంలో ఖచ్చితంగా జూన్ జూలై మాసంలోనే కత్తరింపులు చేయాలి. ఎందుకంటే ఇది ఎందుకు అతి ముఖ్యమంటే అప్పుడు కత్తరించినచో తర్వాత కత్తరించిన సమయంలో ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానివ్వండి, లేకుంటే మన ఈ వేప నూనె కానివ్వండి మిశ్రమాన్ని పిచికారి చేసినచో ఈ కొత్త పూత వస్తుంది జూలై ఆగస్టు మాసంలో. అప్పుడు 6 నెలల తర్వాత పంట ఆ కొత్త వచ్చిన చిగురు ఆకులకి ఖచ్చితంగా కొత్త పూత కానీ కొత్త మామిడికాయలు కానీ ఖచ్చితంగా పంట వస్తుంది. రైతులు సంవత్సరం మొత్తము ఒక షెడ్యూల్ ప్రకారము జూన్ జూలై మాసంలో కత్తరింపులు, జీవామృతం వదలడం కానీ నీటి ద్వారా సాయిల్ అప్లికేషన్ ద్వారా, తర్వాత పిచికారి రూపంలో సంవత్సరం మొత్తం ప్రతి నెలవారీగా షెడ్యూల్ ప్రకారం చేసినచో ఎటువంటి రకమైన రోగాలు రాకుండా కాపాడవచ్చు. తర్వాత డిసెంబర్ మాసంలో చివరి వారంలో నీళ్ళ తడి ఇస్తూ అప్పుడు ఈ లేత కొబ్బరి నీళ్ళు మజ్జిగ మిశ్రమం ఇచ్చినచో పంట పూత నిలబడడం కానీ అంత బ్రహ్మాండంగా వస్తుంది. రైతులు డిసెంబర్ చివరి మాసం నుంచి కూడా చాలా అలర్ట్లో ఉండి రైతులు పంట దిగుబడి తీసుకోవాలి. తర్వాత ఈ నీటి తడులు కూడా 10 రోజులకు ఒకసారి ఇస్తూ మళ్ళీ పంట కోసే ముందు ఒక నెల రోజులు ముందు నీటి తడి కట్టకుండా ఒక నెల రోజుల విరామం తీసుకొని ఇచ్చినచో పంట ఈ మామిడికాయలు కానీ మంచి సైజు పరిమాణంలో వస్తుంది. నీళ్ళు అతి తక్కువ ఉన్నప్పుడు కానీ ఈ డ్రిప్ వ్యవస్థను వాడినప్పుడు మనకు 90% నీళ్ళు ఆదా అవుతుంది. అలాగే జీవామృతము చెట్లకు వాడినప్పుడు కూడా 90%
నీళ్ళు ఆదా అవుతుంది. ఎందుకంటే జీవామృతం వాడినప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఈ భూమి మట్టిలో ఈ వానపాములు విసర్జితాలు కానీ, తర్వాత ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మక్రిములు గంటకు కొన్ని వేల కోట్ల సూక్ష్మక్రిములు అభివృద్ధి చెంది మట్టిలో కర్బన శాతంతో పాటు రకరకాలుగా మ్యాంగనీసు, సల్ఫరు, రకరకాల న్యూట్రియంట్స్, భాస్వరము, రకరకాలైన న్యూట్రియంట్స్ అభివృద్ధి చెంది మనకు నీటి ఆదా అవుతుంది. డ్రిప్ వ్యవస్థలో వెంచూరి సిస్టమ్ అన్న వాడవచ్చు, లేదంటే 1 HP మోటార్ ఉపయోగించి మనము జీవామృతం కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ కూడా పంపు చేసి డ్రిప్ వ్యవస్థకు మనము లేబర్ అత్యంత తక్కువ లేబర్తో మనము ఉపయోగించి డ్రిప్ వ్యవస్థ ద్వారా నీళ్ళ ద్వారానే ఫర్టిగేషన్ ట్యాంక్లో మనం ఈ జీవామృతం కానీ ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ పంపించవచ్చు. ఈ డ్రిప్ వ్యవస్థ ద్వారా కానీ చాలా నీళ్ళు 90% నీళ్ళు ఆదా చేసుకోవచ్చు. కరువు ప్రాంతాలకు డ్రిప్ వ్యవస్థ చాలా అత్యధికంగా ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ఈ జీవామృతం తయారీలో 48 గంటలు జీవామృతము మనము ఈ అలసందలు కానీ, నీళ్లు కానీ, బెల్లం కానీ, పెసరపిండి కానీ, పుట్టమన్ను కానీ, ఈ ఆవు పేడ కానీ, దేశీ ఆవు పేడ కానీ, దేశీ ఆవు పంచకము అంటే దేశీ ఆవు మూత్రం, భారతదేశీ ఆవు మూత్రము అంటే నాటు ఆవు పంచకము, ఇవన్నీ 48 గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక కర్ర తీసుకొని కలపాలి, స్టిరింగ్ ప్రాసెస్. ఈ 48 గంటల మనము మురగబెట్టినప్పుడు రోజుకు అంటే 24 గంటల్లో 3 సార్లు 2 నిమిషాల పాటు సవ్య దిశలో అంటే కుడివైపు తిప్పాలి. ఇదంతా ఖచ్చితంగా ఎవరో ఒక మనిషి ఉండి ఖచ్చితంగా తిప్పాలి. మనిషి లేని సందర్భంలో కూడా ఈ 48 గంటల్లో 6 సార్లు తిప్పవలసి వస్తుంది. 6 సార్లు అంటే ఒక్కొక్కసారి 2 నిమిషాలు అంటే 12 నిమిషాలు తిప్పాలి. దీనికి కూడా ఆటోమేటిక్ వ్యవస్థను, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేటిక్ వ్యవస్థను మేము తయారు చేసి ఇక్కడ రైతులకు కూడా అంటే లేబర్ లేని సమయంలో కానీ ఎక్కడి నుంచైనా సరే ఆపరేట్ చేసుకొని దాని మిక్సింగ్ వ్యవస్థను కూడా రూపొందించి మార్కెట్లకు రిలీజ్ చేయాలని ఈ రాబోయే ఒక సంవత్సరంలో ఈ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ వ్యవస్థను కూడా, అలానే గేట్ వాల్ కంట్రోల్స్ వ్యవస్థను కానీ, మైక్రో ప్రాసెసర్ ఆధారిత వ్యవస్థను కంప్యూటర్ కంట్రోల్ ద్వారా కూడా చేసే ఎక్విప్మెంట్ను కూడా ఈ రాబోయే సమయంలో ఈ 1 సంవత్సరం సమయంలో మార్కెట్లో విడుదల చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. చెట్టు పైభాగంలో ఈ జీవామృతము పిచికారి ఆ చెట్టు పరిధిలోకి రానప్పుడు ఏరియల్ డ్రోన్ వ్యవస్థను కూడా రాబోయే ఒక రెండు సంవత్సరంలో ఏరియల్ స్ప్రే కూడా చేయించడానికి కృషి చేస్తూ ఆ వైపు వెళ్ళడానికి, మార్కెట్లోకి రావడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఈ జీవామృతం తయారీలో దేశీ ఆవు, నాటు ఆవు నుంచి వచ్చిన పేడ ఒక 10 కేజీలు, తర్వాత 2 లీటర్ల ఆవు పంచకం అంటే దేశీ ఆవు మూత్రము, నాటు ఆవు మూత్రము, తర్వాత బెల్లం అంటే నల్ల బెల్లం దొరకని పక్షంలో తెల్ల బెల్లం లేదా చెరుకు రసము లేదా పల్లగుజ్జు. పల్లగుజ్జు అంటే ఎటువంటి రకమైన అరటిపండు కానివ్వండి, మోసంబి పండు కానివ్వండి, ఎటువంటి రకమైన ఈ సపోటా పండు కానివ్వండి, జామ పండు కానివ్వండి, ఎటువంటి రకమైన గుజ్జు అయినప్పటికీ వాడవచ్చు. తర్వాత పెసరపిండి కానీ, అలసంద అంటే పెబ్బర్లు బొబ్బర్లు పిండి 2 కేజీలు లేదా శనగపిండి 2 కేజీలు. తర్వాత పుట్టమన్ను అంటే మంచి గట్టు మీద ఉన్న మట్టి అంటే ఎటువంటి రసాయనాలు పడినటువంటి మట్టి లేదా పుట్టమన్ను ఒక 100 గ్రాములు కానివ్వండి, 200 గ్రాములు కానివ్వండి. పుట్టమన్ను కూడా ఈ జీవామృతం తయారీలో 200 లీటర్ల నీళ్లకు కలిపి 2 రోజులు మురగబెట్టవలను. ఈ 2 రోజులు మురగబెట్టినప్పుడు 6 సార్లు కర్ర తీసుకొని కుడివైపు సవ్య దిశలో తిప్పాలి. ఒక్కొక్కసారి 2 నిమిషములు 48 గంటల్లో 6 సార్లు తిప్పవలను సవ్య దిశలో. ఇలా జీవామృతము 48 గంటలు ముగిసిన తర్వాత ఆ జీవామృతాన్ని డ్రిప్ వ్యవస్థ ద్వారా కానీ, కాలువల వ్యవస్థ ద్వారా కానీ పంపింగ్ చేయవలను. తర్వాత వరి పొలంలో అంటే ఈ మడి మధ్యలో మడవల ద్వారా కానీ, కాలువ ద్వారా కానీ పంపించవచ్చు. ఈ జీవామృతం వాడే విధానము కాలువల ద్వారా పంపించవచ్చును, లేదంటే డ్రిప్ వ్యవస్థ ద్వారా పంపించవచ్చు. ఈ జీవామృతము
డ్రిప్ వ్యవస్థ ద్వారా పంపించవచ్చు, నీళ్లకు డ్రిప్ వ్యవస్థకు కనెక్షన్ ఇచ్చి వెంచూర్ వ్యవస్థ ద్వారా కానీ పంపించాలి, లేదంటే ఒక హెచ్పి మోటార్ కానీ బిగించి జీవామృతాన్ని డ్రిప్ సిస్టమ్ పైప్ లైన్కి అనుసంధానించి పంపింగ్ చేయవలను. తర్వాత కాలువల ద్వారా పంపించాలంటే ట్యాంకుకి నీటి తొట్టెకు ఒక నల్లా బిగించి నీళ్లు వెళ్ళే కాలువల ద్వారా వదలవలను. తర్వాత ఈ పిచికారీ చేసే సందర్భం వచ్చినప్పుడు మామిడి తోటలకే కానివ్వండి, వరికే కానివ్వండి, ఎప్పుడు పూత దశ ఉన్నప్పుడు అతి ముఖ్యమైన గమనిక, పూత దశ ఉన్నప్పుడు మామిడి తోటలే కానివ్వండి, జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏ రకమైన పంట అయినప్పటికీ, వరి అయినా కానివ్వండి, పూత దశలో ఉన్నప్పుడు జీవామృతం స్ప్రే చేయరాదు. తర్వాత పూత దశ ముందు కానీ పూత దశ తర్వాత కానీ స్ప్రే చేయొచ్చు, పిచికారీ చేయొచ్చు. దానిలో 7-8% జీవామృతం మాత్రమే పోసి మిగతాది నీళ్ళు, మంచి నీళ్ళు పోసి ఒక 8% మాత్రమే జీవామృతం మిక్స్ చేసి మిశ్రమించి ఈ పిచికారీ ఏరియల్ స్ప్రే పిచికారీ చేయవలను. రైతులు ప్రతి సంవత్సరము వర్షాకాల ప్రారంభంలోనే ఈ తోటలకు ఎండిపోయిన పుల్లలు కానీ కత్తిరించవేయవలను. జూన్ జూలై మాసంలో ఖచ్చితంగా కత్తిరించేవాళ్ళని ఎండిపోయిన పుల్లలుగా ఎక్కడైనా ఉంటే. తర్వాత జీవామృతము ప్రతి 2 వారాలకు, ప్రతి నెల, సంవత్సరం పొడవునా ఖచ్చితంగా వాడాలి. ఈ వాడినప్పుడు ఎటువంటి రకమైన రోగం అయితే ఖచ్చితంగా రాదు. పొరపాటున ఒక 1% కూడా అయినా వచ్చినచో మనము దశపర్ణి కషాయం అంటే ఈ ఆవు పంచకంలో అంటే ఆవు మూత్రంలో ఈ దశపర్ణి అంటే 10 రకాల ఆకులు, జిల్లెడాకు కానీ, వేపాకు కానీ, కానుగాకు కానీ, ఇట్లా 10 రకాల ఆకులు తీసుకొని వేడి చేసి ఈ ఆవు పంచకంలో ఆవు మూత్రంలో మళ్ళీ చల్లార్చి నీళ్ళల్లో ఒక 10% ఇలా వేడి చేసిన ఆవు పంచకంలో వేడి చేసిన అంటే ఆవు మూత్రంలో వేడి చేసినటువంటి ఈ 10 రకాల ఆకులు మరిగించినటువంటి ద్రావణాన్ని చల్లగా చేసి నీళ్ళల్లో ఒక 8% మాత్రమే కలిపి పిచికారీ స్ప్రే చేయలను. చేసినచో ఎటువంటి రకమైన రోగము కూడా రాదు. తర్వాత ఈ స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు, దశపర్ణి కషాయము అంటే అలసంద, పెబ్బర్లు కానివ్వండి, పెసరలు కానివ్వండి, శనగలు కానివ్వండి, ఇవన్నీ మొలకెత్తిన విత్తనాలను దంచి ఈ జీవామృతంలో మిశ్రమం చేసి ఈ పిచికారీ స్ప్రే చేసినచో కూడా అత్యంత మైక్రోన్యూట్రియంట్స్ అంది చెట్టు కాయ పరిమాణంలో కానీ చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి కాయ సైజు కూడా బ్రహ్మాండంగా వచ్చి రైతుకు అత్యంత దిగుబడి వస్తుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లు వెంపల్ చెట్లకు నిచ్చెన వేసే సందర్భం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ రసాయన ఉత్పత్తులు తింటూ వెళ్తే మన మనిషి శరీర వ్యవస్థ, DNA వ్యవస్థ అంతా కణజాలం నాశనమై మనుషులు మరగుజ్జులుగా మారుతారు. అందుకోసం ప్రజలు అవేర్నెస్తో ఈ ప్రకృతి సేద్యంతో పండించిన మన పూర్వీకులు ఒక 50 సంవత్సరాల కిందటి వరకు ఎటువంటి కెమికల్స్, రసాయనాలు వాడకుండా వాళ్ళు ఏ రకమైన రోగాలు లేకుండా జీవించినారు. అలానే మనం కూడా పూర్తి స్థాయిలో ఈ గోసేద్యము అంటే గో ఆధారిత వ్యవసాయం సైడు కొనసాగాలి. ఈ జీవామృతము వాస్తవంగా అమృతంలా పనిచేస్తూ అంటే ఎలిక్సర్లా పనిచేస్తూ చెట్లకు కానివ్వండి, పంటలకు కానివ్వండి, ఎటువంటి రకమైన రోగాలు రానియకుండా చేస్తున్నది. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. అలానే మనుషులకు కూడా ఏ రోగాలు రాకుండా పంట ఉత్పత్తులు కాపాడుతాయి. అందుకోసం ప్రజలు కూడా ఈ ప్రకృతి సేద్య పంటలు పండిస్తూ అలానే అది పంటలు తినడానికి కూడా ఉపయోగిస్తూ కొనసాగుతారని నా విశ్వాసం.